హలో అండి. చాలామంది పేషెంట్స్ మేడం నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, లేదంటే తెల్లబట్ట అవుతుంది, లేదంటే కొంతమంది వైట్ బ్లీడింగ్ అవుతుంది, ఇది నార్మలేనా, న్యాచురల్గా అవుతుందా, లేదంటే వైట్ డిశ్చార్జ్ ఉంటే మేము నీరసంగా అయిపోతున్నాము, నీరసపడిపోతున్నాము, లేదంటే వైట్ డిశ్చార్జ్ ఉంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఉన్నట్టేనా, మాకు క్యాన్సర్ ఉండేదానికి అవకాశం ఏమన్నా ఉందా, రేపు ప్రెగ్నెన్సీ రావడానికి ఏమన్నా ప్రమాదం ఉందా, వైట్ డిశ్చార్జ్ అంటే ఇన్ఫెక్షనేనా ఏంటి అని అడుగుతుంటారు. నేను మీ డాక్టర్ అనుషారెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు నార్మల్, ఎప్పుడు అబ్నార్మల్, ఏది నాన్ ఫిజియోలాజికల్, ప్యాథలాజికల్ ఎప్పుడు అంటాము, ఎప్పుడు మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఒకవేళ వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ తోటి కూడుకున్నట్టుంటే ఇలా అవ్వకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ ఉంటే ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, క్యాన్సర్ ఎవాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు నార్మల్, ఆడవాళ్ళల్లో వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు నార్మల్ అంటాము, ఎప్పుడు ఎక్కువ డిశ్చార్జ్ అవుతుంది అని అంటే జనరల్గా మనకి పీరియడ్స్ వచ్చే కన్నా ముందు కొంత వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండడం గమనిస్తాము. లేదు అంటే ఓవ్యులేషన్ టైం, అంటే పీరియడ్స్ వచ్చినాక 10 to 15 days మధ్యలో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ టైంలో ఈ తెల్లబట్ట అనేది కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఈ తెల్లబట్ట చాలా ఈ టైంలో ఉండే వైట్ డిశ్చార్జ్ చాలా థిన్గా, ఎక్కువగా, ట్రాన్స్పరెంట్గా, చాలా ఎగ్ వైట్ ఎలా అయితే ఉంటుందో మనకి ఎలాస్టిసిటీ కానీ ఆ లుక్ కానీ అలా ఉంటుంది. సో ఇలా ఎక్కువగా ఎందుకు అవుతుంది ఈ టైంలో అంటే హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డిశ్చార్జ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి స్పర్మ్స్ ఏవైతే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్స్ గర్భసంచి ముఖద్వారం దగ్గర రిలీజ్ అవుతుందో అది పైకి వెళ్ళడానికి, గర్భసంచి లోపల దాకా వెళ్ళడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఇలా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడైనా, లేదంటే ఓవ్యులేషన్ టైం పీరియడ్స్ వచ్చాక 10 to 15 days మధ్యలో ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో అయినా వైట్ డిశ్చార్జ్ ఇలా అవ్వడం చాలా 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 నార్మల్. ఇలా అవుతుంది అంటే ఒంట్లో మీ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అర్థం. కొంతమందికి పీరియడ్స్ వచ్చే కన్నా ముందు కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంత వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఇది కొంత థిక్గా ఉంటుంది. సో ఇలా వైట్ డిశ్చార్జ్ అవ్వడము, ఈ టైమ్స్లో అవ్వడము, వైట్ డిశ్చార్జ్లో స్మెల్ లేకుండా, దురద లేకుండా ఈ టైమ్స్లో అవ్వడం చాలా నార్మల్, న్యాచురల్, ఫిజియోలాజికల్. సో ఇలా అవుతున్నప్పుడు మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి వైట్ డిశ్చార్జ్ అనేది ట్రాన్స్పరెంట్గా లేకుండా గ్రే కలర్లో, వైట్ కలర్లో థిక్గా ఉండడము, లేదంటే స్మెల్ రావడము, గ్రీనిష్ కలర్లో ఉండడము, స్మెల్, ఇచ్చింగ్, లేదంటే అప్పుడప్పుడు బ్లడ్ స్టెయిన్డ్గా ఉండడము, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు బ్లడ్ స్టెయిన్డ్ వైట్ డిశ్చార్జ్ ఉండడం, అప్పుడప్పుడు తెల్లబట్టలో ఎర్రబట్ట కూడా మిక్స్ అయి రావడము, ఇవన్నీ కూడా అబ్నార్మల్ ఫీచర్స్. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా మీ గైనకాలజిస్ట్ దగ్గరన్నా, మీ ఇన్ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరన్నా కన్సల్ట్ అవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇలా ఉన్నప్పుడు దాంట్లో ఇన్ఫెక్షన్ ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇలా గర్భసంచి ముఖద్వారం దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గర్భసంచి లోపల ఇదే ఇన్ఫెక్షన్ రేపు ట్యూబుల్ లోపలి దాకా కూడా వెళ్ళి గర్భసంచిలో అతుకులు తయారీ అవ్వడం, ట్యూబ్స్లో అతుకులు తయారీ అవ్వడం వల్ల మనకి ట్యూబల్ ఇష్యూస్ వల్ల, గర్భసంచిలో క్రానిక్ ఎండోమెట్రైటిస్ వల్ల పిల్లలు పుట్టేదానికి అవకాశం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అదే కాకుండా ఈ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వల్ల ఎప్పుడూ కూడా పొత్తి కడుపులో పెయిన్ రావడము, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రావడము, తెల్లబట్ట రావడము, దురద రావడం, ఇచ్చింగ్ రావడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. సో ఇలా ఉన్నప్పుడు ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి అంటే మీ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీ సిమ్టమ్స్ అడిగి మీకు ఒక పర్స్పెక్యులం ఎగ్జామినేషన్ చేస్తారు. ఇలా ఎగ్జామినేషన్ చేసినప్పుడు వెజైనా ఎలా ఉంది, సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది, సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఏ కలర్లో ఉంది, కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుంది, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందా, కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటే ఇప్పుడు మనకి పెరుగు ఎలా అయితే ఉంటుందో అలా ఏమైనా ముద్దల్లాగా పడుతుందా, సో ఇవన్నీ గమనించి మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండేదానికి స్కోప్ ఉంటుంది అన్నది వాళ్ళు ఒక అందాజా ఎస్టిమేట్ అనేది చేస్తారు. అది కాకుండా మీకు ప్యాప్స్మియర్ అండ్ కల్చర్ సెన్సిటివిటీ. సో ఈ ప్యాప్స్మియర్ అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి ఒక టెస్ట్, ప్యాప్స్మియర్ అనే స్మియర్ టెస్ట్ చేస్తారు. దీనివల్ల మనకి ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా, వైరల్ ఇన్ఫెక్షన్ ఉండేదానికి స్కోప్ ఉందా, లేదు అంటే క్యాన్సర్ వచ్చేదానికి ఫ్యూచర్ ఒక 10-15 years, 5-10-15 yearsలోనూ క్యాన్సర్ వచ్చేదానికి, ఈ ఇన్ఫెక్షన్ అనేది క్యాన్సర్గా మారేదానికి స్కోప్ ఉందా లేదా అన్నది ఈ ప్యాప్స్మియర్ టెస్ట్లో తెలుస్తుంది. ఈ టెస్ట్ చేసినప్పుడు ఏదైనా మనకి సస్పెక్టెడ్గా ఇన్ఫెక్షన్స్ ఉంది అని సస్పెక్ట్ చేసినప్పుడు ఆ సర్వైకల్ కల్చర్ సెన్సిటివిటీ, ఈ డిశ్చార్జ్ కల్చర్ సెన్సిటివిటీ అనే స్వాబ్ టెస్ట్ కూడా తీస్తాం. సో ఈ 2 టెస్ట్లలో మనకి ఏమి ఇన్ఫెక్షన్ ఉంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. కొంతమందిలో ఎప్పుడైనా క్యాన్సర్ ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంది, ఈ ప్యాప్స్మియర్లో రిస్క్ ఎక్కువగా ఉందా, రిస్క్
రిస్క్ తక్కువగా ఉందా అన్నది మనకి అర్థమవుతుందన్నమాట. సో రిస్క్ అనేది ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మనము కాల్పోస్కోపీ అనే ఒక స్పెషలైజ్డ్ కెమెరా ద్వారా చూసుకొని ఈ ఈ కాల్పోస్కోపీ గైడెడ్ బయాప్సీస్ అంటామంటే ఈ క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ అయితే ఎక్కడైతే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఈ కాల్పోస్కోపీ కెమెరా ద్వారా చూసి అక్కడి నుంచి మనం బయాప్సీ ముక్క పరీక్షలు తీసి టెస్టింగ్కి పంపిస్తాం. సో దీని ద్వారా మనకి రిస్క్ అనేది రేపు క్యాన్సర్గా మారేదానికి ఛాన్స్ ఉందా లేదా అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది క్యాన్సర్ గురించి. సో అదర్వైజ్ మనకి వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఈ ప్యాప్స్మియర్ వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంది, ఎటువంటి యాంటీబయాటిక్స్ ఉంది ఇవ్వాలి అన్నది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనం ఇలాగే వదిలేస్తే రేపు ఇన్ఫెక్షన్ గర్భసంచి లోపలికి వెళ్ళి అక్కడ ఎండోమెట్రియం అంతా తినేసి క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటాము, గర్భసంచిలో అతుకులు యాషమాన్ సిండ్రోమ్ అంటాము, పొర పల్చగా అయిపోవడము, పొర క్వాలిటీ లేకపోవడము, పొరలో అతుకులు తయారీ అవ్వడము, రేపు మనము బేబీని పెట్టినప్పుడు కూడా ఇంప్లాంట్ అవ్వకుండా ఉండడము, ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా తక్కువ అవడము, ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం. ఇది గర్భసంచిలో. ఈ ఇన్ఫెక్షన్స్కి మోస్ట్ కామన్ ప్లేస్ అనేది ట్యూబ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఈ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ పైదాకా వెళ్ళి ట్యూబ్స్లోకి వెళ్ళిందంటే ట్యూబల్ ఇష్యూస్ వస్తాయి. ట్యూబ్స్లో అడేషన్స్ రావడము, ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ కంప్లీట్గా క్లోజ్ అయిపోవడము, న్యాచురల్లోనూ ఐఓఐలోనూ ఛాన్సెస్ తక్కువగా అయిపోవడము, ఇలాంటివన్నీ గమనిస్తాం. ఈ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్ నుంచి బయట పొట్ట లోపలికి చేరింది అంటే పిఐడి అంటాం. అంటే గర్భసంచి చుట్టూతో ఇన్ఫెక్షన్ చేరుకొని మొత్తం అతుకులు తయారీ అయ్యి కాన్స్టెంట్గా పెయిన్ రావడము, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రావడము, ఎప్పుడు పొత్తి కడుపులో నొప్పిగా ఉండడము, ఈ ఇన్ఫెక్షన్ అనేది ముందు మోషన్ సంచికి కూడా స్ప్రెడ్ అయ్యి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావడము గమనిస్తాం. సో ఇలా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనము మీకు మీ పార్ట్నర్కి ఇద్దరికీ కూడా ఏమైనా షుగర్ ఉందా అన్నది కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావడము, మెడిసిన్స్ వాడినంత మాత్రమే తగ్గడం తర్వాత మళ్ళీ రావడము అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తామండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే మెడిసిన్స్ మీరు మాత్రమే కాకుండా మీ హస్బెండ్కి కూడా యూజ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇద్దరికి ఎట్ ఏ టైం మనం ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావకూడదు అంటే సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ యూజ్ చేయాలండి. కాండమ్స్ యూజ్ చేయడము, సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ పాటించడము, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అవాయిడ్ చేయడము, ఇవన్నీ కూడా జాగ్రత్తలు అనేవి పాటించాలి. ఇది వైట్ డిశ్చార్జ్ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.